రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూములు కబ్జా చేసి అక్రమంగా ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. ఈ అఖిలపక్ష నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 428 సర్వే నంబరు ప్రభుత్వ భూమిలో కొందరు ప్రైవేటు వ్యక్తులు చట్టవిరుద్ధంగా ఇండ్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై గతంలో గ్రామానికి చెందిన పిట్టల నరేష్ కోర్టును ఆశ్రయించగా అక్రమ నిర్మాణాలను నిలిపివేసి భూమిని సర్వే చేసి ప్రభుత్వ భూమిగా గుర్తించి గ్రామ పంచాయతీకి అప్పగించాలని కోర్టు అధికారులను ఆదేశించిందని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు 428 సర్వే నంబర్ భూమిని పరిశీలించి అది ప్రభుత్వ యొక్క భూమేనని నిర్ధారించి హద్దులు కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. కొంతకాలంగా అక్కడ నిర్మాణాలు నిలిచిపోయినప్పటికీ తాజాగా ఎవరి అండదండలతోనో మళ్లీ అక్రమ నిర్మాణాలు ప్రారంభించారని మండిపడ్డారు. తక్షణమే అధికారులు జోక్యం చేసుకుని అక్రమ నిర్మాణాలను తొలగించాలని, అలాగే స్థానిక ఎమ్మెల్యే స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు మరి రుద్రంగి మండలంలో ఇలా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే మరి నిమ్మకు నీరెత్తనట్టు ప్రభుత్వ అధికారులు పట్టించుకోకుండా మరి ఏ విధంగా మీరు ఏ పని చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వ అధికారులు వాళ్ళ విధి నిర్వహణ సగం నిర్వహించాలే కానీ ఇట్లా అన్యాక్రాంతం అవుతున్న భూములను చూడకుండా వాళ్ళకు ఏదో రకంగా మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఆల్రెడీ కోర్టు తీర్పు ఉన్నా కానీ మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు అంటే ఏ విధంగా మిమ్మల్ని అర్థం చేసుకోవాలి? దయచేసి మీరు ప్రజల పక్షాన ఉంటారా, మరి భూస్వాముల కబ్జాదారుల పక్షాన ఉంటారా అని చెప్పేసి మేము అఖిల పక్ష తరఫున మేము మిమ్మల్ని దలుచుకున్నాము. మరి ఇటువంటి భూములు చాలా భూములు అన్యాక్రాంతం అవుతుంటే మరి ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంది. కనీసము ప్లే గ్రౌండ్ చూపించండి అయ్యా, మాకు ఒక ప్లే గ్రౌండ్ కావాలి. ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలో ప్లే గ్రౌండ్ ఆడుకోవడానికి లేదంటే ఒక సెంటు భూమి లేకుండా ప్రభుత్వ భూమి కబ్జాదారులు కబ్జా చేస్తూ ఉంటే మీరు కళ్ళు మూసుకొని ప్రభుత్వ అధికారులు మరి పనిచేస్తూ ఉంటే మేము ఏమని అనుకోవాలి? గతంలో డిపిఓ గారు విచారణకు వచ్చినప్పుడు కూడా ఇది గ్రామ పంచాయతీ భూమి, ఇక్కడ ఎట్లాంటి నిర్మాణాలు చేయకూడదని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ గ్రామ పంచాయతీ భూమిని కాపాడాలని, ఫెన్సింగ్ వేయాలని, లేకపోతే